హాయ్ నేను మీ ఎస్ఎన్ఆర్ సుత్తి లేకుండా ఒక 10 నిమిషాల్లో బిగ్ బాస్ ఫోర్త్ డే రివ్యూ చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఫోర్త్ డే 2:30కి స్టార్ట్ అయింది. 2:30కి ఇమాన్యుల్ ఒక మాట చెప్తూ స్టార్ట్ చేశాడు. మనలో ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్లో అందరూ ఒక మాట మీద ఉన్నాం. ఒక మాట అనుకుంటే ఆ మాట కామనర్స్కి లీక్ అయిపోతుంది. ఎవరో ఉన్నారు మన గేమ్లో కల్ప్రిట్ ఎవరో ఉన్నారో మనం కలిపెట్టాలంటూ కూడా ఇమాన్యుల్ చెప్పడం జరిగింది. అక్కడి నుంచి కూడా శ్రేష్ఠి వర్మ సంజన వల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నాం అంటూ కూడా చెప్పింది. ఆ తర్వాత అర్జెంట్ మీటింగ్ అని చెప్పి హౌస్ బయట ఎవరైతే ఉన్నారో 15 మంది మీటింగ్ పెట్టారు. అంతర్జాతీయ సదస్సులాగా ఒక మీటింగ్ అయితే పెట్టారు. ఆ మీటింగ్ సారాంశం ఏమిటంటే కళ్యాణ్ మాట్లాడుతూ హౌస్లోకి ఎవరిని అలౌ చేయం, అయితే అతను బ్యాటరీలు మార్చుకోవడానికి ఒక 3 సార్లు, అంటే మైక్ బ్యాటరీస్, తర్వాత ఫుడ్ తెచ్చుకోవడానికి ఒక 3 సార్లు, టోటల్గా అందరూ హౌస్లోకి 6 సార్లు వస్తారు కాబట్టి 6 సార్లు కూడా అందరూ రావద్దు. ఆ ఫుడ్ తినడానికి అయితే అందరూ రావచ్చు, కానీ మిగతా అప్పుడు మంచినీళ్ళు కానీ మంచినీళ్ళు పట్టుకో అప్పుడే మంచినీళ్ళు పట్టేసి వెళ్ళిపోండి. తర్వాత మిగతా టైంలో ఇంకేమైనా అవసరం ఉంటే భరణి కానీ తనూజ కానీ శ్రేష్ఠి కానీ రాము వీళ్ళు వస్తే సరిపోతుంది, మిగతా వాళ్ళు రావడానికి వీల్లేదంటూ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. కండిషన్స్ కూడా అప్లై అని కూడా చెప్పాడు. దానితో పాటు సంజనాకి 2 రోజులు హౌస్లోకి రావడానికి వీల్లేదు అంటూ కూడా మేము తీర్మానం తీసుకున్నాం అంటూ కూడా కామనర్స్ పెట్టారు. ఓనర్స్ ఎవరైతే ఉన్నారో మా మెయిన్ హౌస్లోకి రావడానికి సంజన 2 డేస్ నిషేధించామని కూడా చెప్పారు. తర్వాత 9:30 అయింది. 9:30 తర్వాత సంజన నేను బెడ్ టైం అంటూ వెళ్ళిపోయింది. అంటే ఆ రోజు ఈవినింగ్ నుంచి 2:30 నుంచి 9:30 వరకు పెద్దగా గేమ్ ఏం సాగలేదు. ఆ రోజుతో అయిపోయింది. ఇక మార్నింగ్ వచ్చేటప్పటికి 8 గంటలకల్లా బిగ్ బాస్ ఒక సాంగ్తో స్టార్ట్ అయిపోతుంది. సాంగు మీకు తెలిసే ఉండదు. సాంగ్ మార్ మార్ టప్పర్ మార్ అంటూ కూడా అందరూ డ్యాన్స్ వేసుకుంటూ సాంగ్ స్టార్ట్ అయిపోయింది. ఇక రీతు వర్మ దగ్గరికి వచ్చేసేటప్పటికి ఒక హరీష్ వచ్చాడు. హరీష్ వచ్చి ఐలైనరా ఏదో పోయింది, దానికి బ్రష్ ఉంటుంది, పైన క్యాప్ ఉంటుంది, అది లేట్ ఇష్యూ కానీ మనకే తెలియదు, దొంగతనమా అని అడిగింది. దొంగతనం అంటే నెవర్, నేను చేయను, అవసరమైతే మనసులు దొంగిలిస్తాను తప్ప అటువంటి నేను దొంగతనం చేయనంటూ కూడా రీతు వర్మ కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత చూసుకుంటే ఆ తర్వాత రాము, తర్వాత భరణి, తనూజ టేబుల్ మీద టిఫిన్ చేస్తూ ఉన్నారు. భరణిని అడుగుతున్నాడు రాము, అన్న మీరు చూడటానికి బాగున్నారు కదా, హీరో కదా అన్న. నేను హీరో ఏంటి, విలన్ క్యారెక్టర్ చేస్తాను కదా, నన్ను అందరూ విలన్ లాగా చూస్తారు కదా అని భరణి అన్నాడు. లేదు నాకు అలా అనిపించట్లేదని తనూజ చెప్పింది. అక్కడ రాము వచ్చేటప్పటికి మీరు సినిమాల్లో విలన్ చేస్తారేమో కానీ రియల్ లైఫ్లో మాత్రం మీరు హీరో అన్నాడు. అనేటప్పటికి తర్వాత భరణి కూడా ఎమోషనల్ అయిపోయి రాముకి ముద్దు కూడా పెట్టాడు. సో చిన్న ఎమోషనల్ జరిగింది. తర్వాత కట్ చేస్తే ఇమాన్యుల్ ఉప్పల వాళ్ళు గెటప్ వేసుకుని తనకి జుట్టు నిండా మేకప్ పెట్టుకుని షాకయ్యారా అంట బయటకు వచ్చాడు. అంతా నవ్వులు పువ్వులు. తర్వాత అతని సంజన అంతా అతను మేకప్ చేయటం, ఉప్పల బాలు గెటప్లో అతను కామెడీ చేయటం, అదంతా ఆ చిన్న ఫన్నీ స్కిట్ లాగా స్టార్ట్ అయింది. దాన్ని కూడా గేమ్లో వాళ్ళంతా బాగా ఎంజాయ్ చేశారు. బిగ్ బాస్ సంజనాకి కాల్ చేసి బిగ్ బాస్ సంజనాని కన్ఫ్యూషన్ రూమ్ పిలిచాడు. పిలిచిన తర్వాత ఆవిడని కొన్ని క్వశ్చన్లు అడిగారు. మీ గేమ్ చాలా బాగుంది, చాలా బాగా ఆడుతున్నారు, ఏంటి మిగతా కంటెస్టెంట్స్ ఎలా ఆడుతున్నారు ఏంటి అని అడగడం జరిగింది. బిగ్ బాస్ ఇక్కడంతా షుగర్ కోటెడ్గా ఉన్నారు, గేమ్ అయితే జస్ట్ స్టార్ట్ అయింది, నేనైతే గేమ్ స్టార్ట్ చేశాను, ఎవరిని నమ్మటానికి లేదు, చాలా పద్ధతిగా ఆడుతున్నారు, చాలా తెలివితో ఆడుతున్నారు, క్లారిటీతో ఆడుతున్నారు అని సంజన చెప్పడం కూడా జరిగింది. సో ఓవరాల్గా బిగ్ బాస్ అయితే సంజనాని పొగటం జరిగింది. మీ గేమ్ బాగుంది, మీ పద్ధతి బాగుంది అంటూ కూడా బిగ్ బాస్ పొగటం కూడా జరిగింది. దానికి గేమ్లో వాళ్ళు మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా చేస్తున్నారు, మీ మీద నామినేట్ చేస్తున్నారు కదా వాళ్ళ గురించి చెప్పండి అని బిగ్ బాస్ అడిగితే బిగ్ బాస్ దానికి కూడా సంజన సమాధానం చెప్పింది. చాలామంది ఉన్నారు, బట్ ఇప్పుడే గేమ్ స్టార్ట్ చేశారు కాబట్టి అందరూ నా ఫ్యామిలీని కార్నర్ చేస్తున్నారు, ఫస్ట్ నా ఫ్యామిలీ ఎలా ఉందో చెప్పండి బిగ్ బాస్, దాన్ని బట్టి నేను రెట్టింపు పాడతానంటూ కూడా చెప్పింది. మీ ఫ్యామిలీ అంతా బాగున్నారు, మీరు ఇంకా త్వరగా వెళ్ళొచ్చు అని బిగ్ బాస్ హామీ ఇచ్చాడు. బట్ దానికి ఇక్కడ కొంతమంది నా ఫ్యామిలీ గురించి అడుగుతున్నారు, అలాగే ఇక్కడ పర్సన్స్ కూడా షుగర్ కోటెడ్గా ఉన్నారు, ఎవరిని నమ్మటానికి లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. అప్పుడు బిగ్ బాస్ సంజనాకి ఒక అస్త్రం ఇచ్చాడు. మొదటి బిగ్ బాస్ సీజన్ 9కి వచ్చేటప్పటికి కెప్టెన్గా ఎంచుకోవడానికి ఒక 5 మెంబర్స్ సెలెక్ట్ చేసుకోమన్నారు. ఆ సెలెక్ట్ చేసిన క్రమంలో ఆవిడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు సంజన ఒక 5 అయితే సెలెక్ట్ చేసుకుంది. దాంట్లో సంజన, ఇమాన్యుల్, శ్రేష్ఠి వర్మ, డియాన్ పవన్, హరీష్, ఈ 5 అయితే ఉండడం జరిగింది. ఈ 5 ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామని బిగ్ బాస్ కూడా అడిగాడు. అలాగే ఈ ముందు అనౌన్స్ చేయి, ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళ ముందు కూడా బిగ్ బాస్ అనౌన్స్ చేయమంటూ చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ 5 ఎందుకు నచ్చారు, మేము ఎందుకు నచ్చలేదు, నచ్చకపోవడానికి కారణం ఏంటి అని అడగటం కూడా జరిగింది. దానికి చాలా క్లారిటీగా సంజన సమాధానం చెప్పడం కూడా జరిగింది. హరీష్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే, నేను స్లోలో ఉన్నప్పుడు నాకు బాధ వచ్చినప్పుడు ఎవరూ నన్ను ఓదార్చలేదు, తను వచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చాడు కాబట్టి అతను నేను సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ఇమాన్యుల్ విషయాన్ని వచ్చేటప్పటికి మంచి కంటెస్టెంట్, అతను
మంచి అవుట్పుట్ ఇస్తున్నాడు. అలాగే నాకు తమ్ముడు లాంటి వాడు, బిడ్డ లాంటి వాడు కాబట్టి నేను అతన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే శ్రేష్ఠి వర్మ ఫిజికల్గా నేను కొంతమందితో లేడీస్తో ఆడలేను, వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే నాకు ప్రాబ్లం వస్తుంది కాబట్టి శ్రేష్ఠి వర్మ అయితే నాకు పర్లేదు కాబట్టి శ్రేష్ఠి వర్మను సెలెక్ట్ చేసుకున్నానంటూ కూడా చెప్పింది. డియాన్ పవన్ అతను చూస్తుంటే చాలా సాఫ్ట్ కార్నర్ వస్తుంది, చాలా మంచి కుర్రాడు, పద్ధతిగా ఉన్నాడు, స్వీట్ పర్సన్. అందువల్ల నేను వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను, 5గురిని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను, వాళ్ళలో ఉన్న గుడ్ క్వాలిటీస్ ఏంటో చెప్పింది. ఇక రీతూ చౌదరి కానీ, ప్రియా కానీ, శ్రీజ కానీ వీళ్ళంతా అడిగారు మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అంటే మీతో కనెక్టివిటీ అయితే ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది, అందువల్ల సెలెక్ట్ చేసుకోలేదు. నాకు వాళ్ళతో కనెక్టివిటీ ఎక్కువగా ఉంది, 3 రోజుల నుంచి కలిసి తిరుగుతున్నాం కాబట్టి నేను వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను. రాము కూడా అడిగాడు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు, నువ్వు నేను కలిసే ఉన్నాం కదా, బట్ నువ్వు నన్ను నామినేట్ చేసావు, అందువల్లే నేను సెలెక్ట్ చేసుకోలేదు. సో ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఫస్ట్ రోజు కానీ సెకండ్ రోజు కానీ అందరూ సంజనాని వ్యతిరేకించారు, ఆవిడ చేసే పనులు నచ్చలేదన్నారు. ఇక 3వ రోజు వచ్చేటప్పటికి ఆవిడ కార్నర్ చేయాలని కొంతమంది చూశారు. ఆవిడ గుడ్డు తినేసి వీళ్ళందరినీ కార్నర్ చేసింది, చూస్తూ కూర్చుంటూ కూడా గేమ్ని ఇట్లా టర్న్ తిప్పేసింది. అంటే సంజన నిజమైన గేమ్ ప్లానర్. చాలామంది గమనించాలి, వీళ్ళంతా ఆడుతున్నారు బట్ సంజన మాత్రం క్లారిటీతో తెలివిగా గేమ్ ప్లానరు, గేమ్ చాలా బాగా ఆడుతుంది. అలాగే బిగ్ బాస్ ఫస్ట్ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి ఆవిడ గేమ్ను కూడా పొగటం జరిగింది. సో ఫస్ట్ వీక్లో చాలామంది నామినేట్ చేశారు కాబట్టి సంజన వెళ్ళిపోతుంది అనుకున్నారు, కానీ సంజన వెళ్ళే ప్రసక్తే లేదు. సంజన ఇలాగే ఆడితే ఒక 10 వారాల పైన ఉంటుంది. జస్ట్ ఇంకో ఫన్నీ థింగ్ ఒకటి హౌస్లో జరిగింది. మార్నింగ్ వచ్చేటప్పటికి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ఎంజాయ్ చేసే టైంలో యాజ్ యూజువల్గా సంజన ఒకటి దాసేసింది. బట్ అక్కడికి కూడా మనీష్ మహర్షి చెప్పడం జరిగింది, సుమన్ శెట్టిని పిలిచి నీ వస్తువు ఒకటి దాచేశారు, జాగ్రత్తగా చూసుకో చెప్పడం జరిగింది. సో అతనికి అర్థం కాలేదు. పైగా లోపలికి వచ్చిన తర్వాత ఎమాన్యుల్ ప్లస్ సంజన కూడా ఆట పట్టించారు. ఏంటి సుమన్ శెట్టి అనే వాళ్ళ చాలా అందంగా తయారయ్యాడు, లేడీ ఫ్యాన్స్ అంతా అతను ఫాలో అవుతూ ఉంటారేమో అంటూ కూడా చిన్న ఫన్నీగా చేశాడు. తనకు అక్కడ కూడా అర్థం కాలేదు, ఎక్కడో కొట్టింది. తర్వాత వచ్చి నా సిగరెట్ బాక్స్ కనపట్లేదు, ఎవరైనా తీసారా అంటూ స్టార్ట్ చేశాడు. ఇక అందరి చూపులు సంజన వైపు వెళ్ళినాయి. ఆ సిగరెట్లు నేనేం చేసుకుంటాను, నేను సిగరెట్లు తీయలేదు అంటూ కూడా చెప్పింది సంజన. బట్ ఏదేమైనా కూడా సిగరెట్ దాసింది కూడా సంజననే. ఆ సిగరెట్ల కోసం హౌస్ మొత్తం తిరుగుతూనే ఉన్నాడు సుమన్ శెట్టి. ఇది సుమన్ శెట్టి ఎక్కువగా ఆడా లేదా అనుకుంటే సిగరెట్ల కోసం ఎక్కువ తిరిగాడు, ఫుడ్ దగ్గర ఎక్కువ ఉంది, అక్కడక్కడ చిన్నవి చేస్తున్నారు తప్ప పెద్దగా యాక్టివిటీస్లో పాల్గొనట్లేదు. ఇది ఫస్ట్ దగ్గర నుంచి అతని మీద ఉన్న కంప్లైంట్. సో ఇక బిగ్ బాస్ పెట్టే టాస్క్ ఏంటి అంటే సంజన ఎవరైతే సెలెక్ట్ చేశారో 5గురు మెంబర్స్ కంటెండర్స్, వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్టర్స్, అంటే ఒక కంటెండర్కి ఒకరిని సపోర్టర్గా ఇచ్చాడు బిగ్ బాస్. వీళ్ళకి వెళ్ళినప్పుడు వీళ్ళల్లో సుమన్ శెట్టిని అయితే ఫస్ట్ పిలవటం జరిగింది. పిలిచే ముందు కంటెండర్కి వచ్చేటప్పటికి ఒక హస్తం గుర్తులో కానీ డౌన్ యారో కానీ ఇది ఒకే బోర్డు ఒకటి ఇచ్చారు. తర్వాత మిగతా వాళ్ళందరికీ ఒక కవర్ ఇచ్చారు, దాంట్లో నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఒక పర్సన్ వెళ్ళారో సపోర్టర్గా ఎంచుకోవడానికి వాళ్ళు నుంచున్నప్పుడు వాళ్ళకి ఇష్టమా లేదా అనేది వాళ్ళు ప్లే కార్డ్ బోర్డు అయితే చూపించుకోవచ్చు. ఫస్ట్ అయితే సుమన్ శెట్టి వెళ్ళాడు. సుమన్ శెట్టిని సపోర్టర్గా ఎంచుకోవడానికి ఎవరు ఉత్సాహం చూపించలేదు, అందరూ కూడా డౌనే చూపించారు కాబట్టి సుమన్ శెట్టి ఆ టీంలో అయితే లేడు, ఈ గేమ్లో అయితే లేడు. తర్వాత వచ్చేటప్పటికి భరణి వెళ్ళాడు. భరణి వచ్చేటప్పటికి అందరూ అతనికి గ్రీన్ బోర్డు చూపించారు. గ్రీన్ బోర్డు చూపించగానే అతను ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి, అంటే వాళ్ళ ఈ 5గురిలో ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు అనేది చేస్తుంటే అతను ఎమాన్యుల్ నేను సపోర్ట్ చేస్తున్నాను అంటూ చెప్పడం జరిగింది. ఎమాన్యుల్కి సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇతను ఆడతాడు, ఎవరు సపోర్టర్ ఎవరైతే భరణి గేమ్ ఆడతాడు, కంటెండర్ ఉంటాడు, ఏ సపోర్టర్ అయితే గెలుస్తాడో ఆ సపోర్టర్ తరపున ఆడాడు కాబట్టి ఆ కంటెండరు ఈ వారం హౌస్కి కెప్టెన్ అవుతాడు అనమాట. అలాగే సపోర్టర్ ఎవరైతే ఉన్నారో భరణి ఎమాన్యుల్ ఎంచుకోవడం జరిగింది, నా కెప్టెన్ ఇతనైతే బాగుంటుంది కాబట్టి నేను ఎమాన్యుల్ ఎంచుకోవడం జరిగిందంటూ కూడా భరణి చెప్పాడు. ఇక తనూజ వచ్చింది. తనూజకి ఎవరు కూడా అందరూ డౌన్ ఇచ్చారు. ఇక రాము వచ్చేటప్పటికి 4 రెడ్ ఇచ్చారు, శ్రీజ మాత్రం సపోర్ట్ చేసింది. ఇక శ్రీజ వచ్చేటప్పటికి అందరూ గ్రీన్ ఇచ్చారు, ఆవిడ సంజన గారిని సెలెక్ట్ చేసుకుంది. ఇంకా పవన్ ఒక్కడే గ్రీన్ ఇచ్చాడు కాబట్టి పవన్ ప్రియ ఒక జట్టు కింద ఉన్నారు. ఈ కళ్యాణ్కి హరీష్ ఒక్కడే ఇచ్చాడు బోర్డు, అందుకనే హరీష్ కళ్యాణ్ ఒక బోర్డు. ఇక భరణి వచ్చేటప్పటికి నేను ఎమాన్యుల్ ఎందుకు సెలెక్ట్ చేశాను అన్నదానికి ఒక రీజన్ చెప్పాడు. ఎమాన్యుల్ కానీ శ్రేష్ఠి కానీ ఇద్దరూ ఉన్నారు, బట్ నేను ఎమాన్యుల్ని సెలెక్ట్ చేయడానికి ఏంటంటే ఎమాన్యుల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగున్నాయి, దానితో పాటు మనం ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్ శ్రేష్ఠి కానీ తర్వాత ఎమాన్యుల్ కానీ
గెలిస్తే వీళ్ళిద్దరిలోనే గెలవాలి, మనం అందరం వీళ్ళకి సపోర్ట్ చేద్దాం. లేకపోతే సంజన గెలిస్తే సంజన అటు కామనర్స్తో బాగుంటుంది, ఇటు మనతో బాగుంటుంది. కాబట్టి సంజన గెలిస్తే చాలా డేంజర్లో పడతాం. కాబట్టి ఒక ఎమాన్యుల్ అన్నా గెలవాలి, లేకపోతే శ్రేష్ఠి అన్నా గెలవాలంటూ కూడా కండిషన్స్ పెట్టాడు. అందరితో కూడా చెప్పడం జరిగింది. అంటే 10:15 ఆ టైంలో బిగ్ బాస్ యొక్క వదలడు బెదరకు అనే టాస్క్ అయితే పెట్టాడు. ఈ టాస్క్లో భాగంగా ఏంటంటే ఒక బోర్డు పెట్టాడు. బోర్డుకి ఇనప రాడ్స్ అయితే గుచ్చడం జరిగింది. ఎవరైతే ఉన్నారో కంటెండర్స్ తరపు నుంచి సపోర్టర్స్ అయితే గేమ్ ఆడాలని చెప్పాము. సపోర్టర్స్ని ఆ బోర్డు మీద నుంచోబెట్టాడు. ఫస్ట్ రెడ్ లైట్ వెలిగినప్పుడు ఒక కంటెండర్ని పిలుస్తారు. గ్రీన్ లైట్ వెలిగినప్పుడు ఆ కంటెండర్ ఎవరైతే ఉన్నారో ఆపోజిట్లో ఉన్న వాళ్ళ ఇనపరాడ్లు, వాళ్ళ కాలు కింద సపోర్టింగ్గా ఉన్న ఇనపరాడ్స్ని అయితే లాగేయాలి. ఇది టాస్క్. ఫస్ట్ ఇద్దరిని పిలిచారు, వాళ్ళు లాగేశారు. ఇక థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఎమాన్యుల్ పిలిచారు. ఎమాన్యుల్ పిలిచేటప్పటికి అతను రెడ్ పిలిచినప్పుడు వచ్చాడు. పడేలోపు ఇనపరాడ్లు తీశారు. ఇక అక్కడ పెద్ద గొడవ అయితే స్టార్ట్ అయింది. ఎందుకు గొడవ స్టార్ట్ అయిందంటే దీనికి సంచాలకుగా మనీష్ మహర్షిని పెట్టాడు బిగ్ బాస్. సో మిగతా ఇద్దరిని రెడ్ ఉన్నప్పుడు తీసేటప్పుడు ఇది రెడ్ పడుతుంది, నువ్వు గ్రీన్ పడినప్పుడే ఇనపరాడ్స్ తీయాలి. బట్ మిగతా ఇద్దరికి చెప్పావు, నాకెందుకు చెప్పలేదంటూ గొడవ పట్టడం జరిగింది. అయితే ఇక్కడ విషయం చెప్పాలి, ఈ రూల్స్ అన్నీ ఫస్ట్ బిగ్ బాస్ ముందే చెప్పడం జరిగింది. రెడ్ పడినప్పుడు పిలవాలి, గ్రీన్ పడినప్పుడే ఇనపరాడ్లు తీసేయాలని చెప్పడం జరిగింది. దీనికి సంచాలకుగా మనీష్ మహర్షిని పెట్టడం కూడా జరిగింది. ఓకే, ఇదంతా పక్కన పెడితే మిగతా ఇద్దరిని అలా అన్నావు, నాకు వచ్చేటప్పటికి నువ్వు ఎటువంటి చెప్పలేదు కాబట్టే నేను గ్రీన్ పడేలోపు తీసేశానని చెప్పాడు. దానికి మనీష్ మహర్షి ఎలిమినేట్ చేశాడు. ఈ బిగ్ బాస్లో అన్ఫిట్ అంటూ ఎమాన్యుల్ అండ్ టీం భరణిని తీసేయడం జరిగింది. దానికి అక్కడ పెద్ద గొడవ జరిగింది. నువ్వు అన్ఫిట్ అంటే నువ్వు అన్ఫిట్, నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు, మిగతా వాళ్ళందరికీ ఎందుకు చెప్పావంటూ కూడా, నువ్వు అసలు అన్ఫెయిర్ గేమ్ ఆడుతున్నావు అంటూ కూడా వాళ్ళిద్దరూ పెద్ద గొడవ అయితే జరిగింది. సో ఓవరాల్గా టీం అయితే పెట్టారు. ఫస్ట్ ఎవరైతే హౌస్లో కెప్టెన్గా ఉండటానికి కంటెండర్ వర్సెస్ సపోర్టర్గా వీళ్ళంతా గేమ్ ఆడటం జరిగింది. వీళ్ళందరిలో చివరికి వచ్చేటప్పటికి గెలిచింది మాత్రం వీళ్ళందరూ టార్గెట్ చేస్తున్నారు. సంజనాని టార్గెట్ చేద్దాం అనుకున్నారు. సంజనాని 2 రోజుల పాటు హౌస్లోకి బ్యాన్ చేశారు. ఇదంతా పక్కన పెడితే ఫైనల్గా శ్రీజ గెలిచింది అంటే ఫస్ట్ వీక్ కెప్టెన్ సంజన. ఓకే, ఫైనల్గా మనీష్ మహర్షి ఒకటి చెప్పడం జరిగింది, మిమ్మల్ని సెలబ్రిటీని గెలిపించడానికి కామనర్ ఎవరైతే ఉన్నారో అతను శ్రీజ ఆడి ఒక సెలబ్రిటీని కెప్టెన్గా చేసిందంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఎవరినైతే కార్నర్ చేశారో ఆవిడే కెప్టెన్ అయి కూర్చుంది. హౌస్ మొత్తం ఆవిడ కంట్రోల్లోకి వస్తే ఆవిడ చెప్పింది జరుగుతుంది. ఓవరాల్గా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సంజనానే అందరూ సంజన ఎలిమినేట్ అవుతుంది అంటున్నారు. సంజన ఎలిమినేట్ కాదు, కెప్టెన్కి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి సంజన ఇంకో 10 వారాల పాటు ఉంటుంది. ఆవిడకి గేమ్ ప్లాన్ తెలుసు, అన్నీ తెలుసు, ఎవరితో ఎలా ఉండాలో తెలుసు. కామనర్స్తో బాగుంటుంది, సెలబ్రిటీస్తో బాగుంటుంది, గేమ్ ఆడుతుంది, చిన్న వస్తువులు తీస్తుంది, నవ్విస్తుంది. గేమ్ ప్లాన్ ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉంది. సో బిగ్ బాస్ అయితే అటువంటి కంటెస్టెంట్ని అయితే వదలడు. మిగతా వాళ్ళు కూడా చాలా బాగా ఆడారు. ఎమాన్యుల్ వచ్చేటప్పటికి చాలా బాగా ఆడాడు. ఫైర్ వచ్చింది. ఎందుకంటే అతను చిన్న టాస్క్లో అతను వినలేదు. బిగ్ బాస్ చెప్పింది అయితే కరెక్టు, అక్కడ మనీష్ మహర్షి చెప్పిందే కరెక్ట్. ఎందుకంటే బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు, రెడ్ పడినప్పుడు పిలవాలి, గ్రీన్ పడినప్పుడే ఇనపరాడ్స్ తీయాలని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనీష్ మహర్షి తప్పు చేశాడా లేకపోతే ఎమాన్యుల్ అనవసరంగా ఫైర్ అయ్యాడు అనేది నాగార్జున గారు చెప్తాడు. సో ఓవరాల్గా అయితే ఎమాన్యుల్ కూడా బాగా ఆడాడు, మనీష్ మహర్షి బాగా ఆడుతున్నాడు, తర్వాత సంజన బాగా ఆడుతుంది, హరీష్ బాగా ఆడుతున్నాడు, డియాన్ పవన్ బాగా ఆడుతున్నాడు, పవన్ బాగా ఆడుతున్నాడు, కళ్యాణ్ బాగా ఆడుతున్నాడు, చాలామంది బాగా ఆడుతున్నారు. మళ్ళీ ఫస్ట్ దగ్గర నుంచి ఉన్న కంప్లైంటే ఫ్లోరా సైని, తర్వాత సుమన్ శెట్టికి ఆల్రెడీ అన్నీ రెడ్ ఇచ్చేశారు, డౌన్ ఇచ్చారు. సుమన్ శెట్టిని ఎవరు వాళ్ళ గేమ్లోకి సపోర్టర్గా పిలుచుకోవడానికి ఎవరు ఇష్టపడలేదంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అతను హౌస్లో కూడా 4th డే కూడా ఎక్కువసేపు మాట్లాడలేదు, 2 మాటలే మాట్లాడాడు. ఒకటి సిగరెట్ పోయిందని, తర్వాత ఫుడ్ దగ్గర ఒకటే 2 చోట్లే మాట్లాడడం జరిగింది. సో జాగ్రత్తగా ఉండాలి. సుమన్ శెట్టి కానీ ఫ్లోరా సైని కానీ వీళ్ళిద్దరూ కూడా ఎలిమినేషన్ జోన్లోనే ఉన్నారు. అంటే డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఏది ఏమైనా కూడా ఈ ఫస్ట్ వీక్లో సంజన కెప్టెన్ అవుతుంది. ఎలిమినేషన్ వచ్చేటప్పటికి ఫ్లోరా సైని కానీ సుమన్ శెట్టి కానీ పక్కా ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంది. ఇది బిగ్ బాస్ 4th డే రివ్యూ. మీకేమైనా అభిప్రాయాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.